సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని, యా, సో అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్-డీన్ ఆవిడ అండ్ సాహితీవేత్త రైటర్ శరత్ జ్యోత్స్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. నిజానికి ఈ మధ్య నేనైతే సినిమాలు చూడలేదు. ఎందుకంటే థియేటర్స్లో ఎవరు ఉండట్లేదు, ఏ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి మంది. అట్లాంటి పరిస్థితిలో ఇతరులు చెప్పి సినిమా బాగుంది అనుకుంటే బయలుదేరడం అనేది ప్రధాన కారణం అయిపోయింది అందరికీ. కానీ నిజానికి నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నాను. మొన్నటి వరకు ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ఫిల్మ్ సెన్సార్ మెంబర్ కంటే ఒక ఆత్మీయమైనటువంటి అభిమానిగా నేను ఈ సినిమా చూశాను. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఆ సందేశంలో కొంతమంది బాగుపడతారు, కొంతమంది పాడైపోతూ ఉంటారు. పలానా సినిమా చూసి పలానా కుర్రవాడు ఒకరిని చంపేశారని చెప్పి మనం చూస్తూనే ఉంటున్నాం. దానికి కారణం సినిమానే. ఇలాంటి మంచి చిత్రాలు ఈ సమాజానికి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక బేబీ సాయి చరణ్ గారు, వెంకటేషన్ గారు, మా సోదరుడు కొండేటి సురేష్ గారు ముగ్గురు కలిసి సృష్టించినటువంటి ఒక బేబీ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు అది వాళ్ళ బేబీనే, ఇప్పుడు మన బేబీ. ఎందుకంటే రేపు మన బేబీని చూస్తారు అందరూ. పేరులోనే ఉందండి పసిపాపను చిత్రించడం అంటే వాళ్ళ మనసుల్లోంచి పుట్టినటువంటి సృష్టించినటువంటి కల్పించినటువంటి కథ కాదు ఇది. అది నిజంగా జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్. రోజు చూస్తున్న మేడం చెప్పినట్లుగా, శోభారాజు గారు చెప్పినట్లుగా ఆడవాళ్ళు తెగించారు, మగవాళ్ళు విజృంభించారు. సమాజం అలా ఉంది. ఎవరిని మనం అనడానికి లేదు. అది కాలమహిమో లేకపోతే కలికాల మహిమో మనం చెప్పలేం. కానీ సమాజానికి ఇలాంటి చిత్రాలు వస్తేనే చాలామందిలో మార్పు వస్తుంది, ముఖ్యంగా యూత్లో మార్పు వస్తుంది. ఒక వివాహ సంబంధం అంటే ఇందులో చూపించాడు. ఒక పిచ్చిదాన్నే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక తల్లి స్పర్శ, ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, తల్లి స్పర్శ అనేది బిడ్డకి తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది. అట్లాంటి స్పర్శ ముఖ్యంగా అమెరికాలో డెలివరీ అయిన తర్వాత మన డెలివరీలు, మన హాస్పిటల్, మన వ్యవహారాలు వేరండి, అక్కడ వేరు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని తల్లికి గుండె మీద పడుకోబెడతారు. ఆ స్పర్శ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఇందులో కూడా అదే సీన్ చూపించారు సురేష్ గారు. ఆ తల్లి బిడ్డను ఎత్తుకోవడం వల్ల స్పర్శ అనేది మనకు అర్థమైతే లోపలికి ఆలోచిస్తే అది అర్థమవుతుంది. ప్రతి చిత్రంలో చిన్న సన్నివేశం కూడా చాలా అద్భుతంగా తీశారు. నేనేమనుకున్నానంటే ఇది చాలా సీరియస్గా నడిచిపోతుంది, మధ్యలో ఏమైనా చూపిస్తారంటే ఒక డ్యాన్స్ కూడా చూపించారండి బాబు. చాలా బాగుంది డ్యాన్స్ కూడా. అంటే విలన్ని పట్టుకోవాలంటే మనకి డ్యాన్స్ కావాలి కాబట్టి అందుకని విలన్ అంటే ఒక క్లబ్, అది కూడా భయంకరంగా ఏమీ లేదు, చాలా స్మూత్గా ఒక పాత సినిమాలో డ్యాన్స్ చూసినట్టుగా, నాకు జయమాలిని చూసినట్లుగా అనిపించింది. అంతకంటే ఏమీ లేదు. చాలా అద్భుతమైన చిత్రం అండి. ఇది 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన పిక్చరు ఇది. పెద్దలకి, చిన్నలకి, వాళ్ళకి వీడికి కాదు, నిజంగా చాలా ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి, ఒక ఉత్తమమైనటువంటి చిత్రంగా మనం దీన్ని గుర్తించగలిగితే నంది అవార్డ్స్ వస్తాయి. అందులో అమ్మాయికి వస్తుంది, అబ్బాయి కూడా బాగా చేశారు. అబ్బాయిల పేరు నాకు తెలియదు, హీరో ఆదర్ చాలా బాగా చేశాడు. కానీ చాలా బాగా తీశారు కూడా. తీస్తేనే కదండి మనం చూస్తాం. ఇంతవరకు ఆసక్తిగా చూసామంటే తీశారు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చాలా రోజుల తర్వాత మన కొండేటి సురేష్ గారి సినిమానే చూశాను నేను ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను మీటింగ్లో. చాలా పైకొచ్చే అబ్బాయి. అంటే ముందు ఎందాకే చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నడపడం కష్టం అంటే మా తరం కాదు. 24 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. 100 సంవత్సరాలు నడపాలని మంచి చిత్రాలు ఇప్పటి వరకు మనకు ముందు ఒక లిస్టు చూపించారు, చాలా సినిమాలు అట్లనే ఇయర్ వైజ్ చూపించారు. ఇంకా మంచి చిత్రాలు తీస్తారని మనం వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటే, మన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తులు వీడు కాబట్టి వీళ్ళందరూ అభినందిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మా రాజ్యలక్ష్మి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.